జూబ్లీస్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారన్న? ఈసారి అయితే నవీన్ యాదవ్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే మన స్టేట్లో కూడా మన గవర్నమెంటే, మన క్యాండిడేట్ కూడా చాలా మంచోడు, హెల్పింగ్ నేచర్, ప్రతి కష్టంలో అడ్డంగా ఉంటాడు. ఆయనకి ఇది ఇల్లు, ఒక జూబ్లీస్ అంటే ఆయనకి ఇల్లు, ఇది అందరితో మంచిగా కలిసి మెలిసి ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. కానీ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కొద్దిగా వ్యతిరేకత ఎదురైంది. అంటే 2 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు అంటున్నారు. దానికి ఏమంటారు? బీఆర్ఎస్ 10 సంవత్సరంలో ఏం డెవలప్మెంట్ చేసిందండి చెప్పండి మా? ఏం డెవలప్మెంట్ చేసింది? జూబ్లీస్ చూడండి ఒకసారి వచ్చి, ప్రతి గల్లీలో నాలాలు, మోరీలు అట్లా పోతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరంలో ఏం చేసినారు వాళ్ళు? వీళ్ళకి వచ్చి 2 years అవుతుంది కదా. అట్లా అయితే నరేంద్ర మోదీ కూడా 11 సంవత్సరం నుంచి ఉన్నాడు. 2 కోట్లు ఉద్యోగం ఇస్తాడన్నాడు, 15 లక్షలు అకౌంట్లో వస్తుందని చెప్పిండు. వచ్చిందా? రాలేదు. అందరికీ టైం దొరుకుతుంది. ఒక 10 హామీలు 4 హామీలు చేసినారు, ఒక 5 హామీలు అవుతుంది. ప్రతిదీ ఎమ్మెటే కావాలంటే కాదు కదా. ఆయన 10 సంవత్సరంలో అంతా ఖాళీ చేసిపోయిండు సార్, ఏం లేదు అక్కడ. ఈయన వచ్చి పరేషాన్ అయ్యిండు, గెలిచిండు, కష్టపడుతుండు. అందరికీ కొంచెం కొంచెం వస్తుంది. 3rd year నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఏదైనా స్టార్ట్ అవుతుంది. రేషన్ కార్డులు లేవు వాళ్ళ ప్రభుత్వంలో, ఉన్న రేషన్ కార్డులు